నాకు రాజమౌళి సినిమాలో పెద్ద ఫైటర్ అవకాశం వచ్చింది. నాకే మన బీచ్ లో జరుగుతుంది ఫైటింగ్ బీచ్ లో జరుగుతున్నా బీచ్ లో ఫైటింగ్ జరుగుతుంది. చెప్పేది బీచ్ లో ఫైటింగ్ ఎప్పుడైనా చూసా? అరే చెప్పేది చెయ్యర కొట్టుకుని కారు ఎర కొట్టుకుని నువ్వు సినిమాలో డైరెక్టర్ వా? నేను డైరెక్టర్ కాదు, ఫైట్ చేస్తా సినిమాలో మొహం చెప్పేది ఎంతో ఎంత 5 లక్షలు ఏం లేదు, జస్ట్ నీకు 5 లక్షలు ఇస్తారు. నీ ముఖం తగల నీ ముఖానికి 5 లక్షలు. ఆర్టిస్ట్ కంపెనీ కూడా తెలుసు నీకు సినిమాల గురించా? ఇది తెలుసు. నేను చెప్పేది ఏం చెప్పేది? ఆల్రెడీ నాకు ఇంజూర్ అయింది, చెయ్యి బైక్ మీద స్పీడ్ 100 మీద వెళ్తుంటాం కదా, మధ్యలో ఎదురు బండి వెళ్తుంటా, దాని మీద జంప్ చేయాలా? ఎవడు నేను జంప్ చేయాలా? నేను ఉంటా బాబాయ్, నన్ను కూడా కొట్టిస్తాను కట్రా, నన్ను కూడా కొట్టిస్తాను కట్రా, నీకు రోపు కట్టిస్తాను. రూపు కట్టేది రోపు వద్దులే నా చెప్పా దూకు సాలు. ఏడా నేను దూకేది నేను కుర్రాన్ని అనుకున్నాడు దూతానికి. ముసలోడు కావాలి, ముసలోడు దూతాడట యాదవ్ కూడా. ఎవరు నీ చెప్పింది ఎవరు? చెప్పేది దూతానని చెప్పి ఆల్రెడీ 5 లక్షలు పేమెంట్ అయిపోయింది నాకు. నీకైతే తీసుకోరా. మామూలుగా అయితే 2000 అయింది దీనికి. 5 లక్షలు తీసుకో. ఇవన్నీ కాదు, నాతో పాటు ముసలోడు బైక్ దోకలా, ఎద్దుల బండి మీద దోకలా. నువ్వా ఎద్దుల బండి ఏమైంది నీకు? కాలేజ్ ఇరితే నువ్వు పెడతావేంది? ఎందుకు ఇరిగిద్ది బండి మీద? నీకెందుకు ఇరిగింది? నీకెందుకు ఇరిగిందా? నేను రాంగ్ దూకే కాబట్టి ఇరిగింది. మేము మంచిగా దూకుతామా? మేము మంచిగా దూకుతామా? నీకు రోపు కట్టిస్తా. ఎవరు నిన్ను తీసుకొచ్చిందా? పిల్లలు కుర్చీలేసామా? వచ్చింది ఎందుకు నా దగ్గర కొత్త కాదు, నీకు చెప్పాను. ఇప్పుడు 1 గంట తర్వాత ఆయన రావాలి. గంటలేదు చెప్పానయ్యా బాబు, బాబాయ్ ఉన్నాడు, సరిపోతారు కరెక్ట్ గా. ఎవరు నీకు బాబాయా? దౌడ పెట్టుకోతారు. ఎవరు నీకు బాబాయా? దౌడ పెట్టుకోతారు. ఎవరు నీకు బాబాయ్? ఎవరు నీది అసలు? వస్తావా రావా? నేను రాను. పేమెంట్ ఎంత? నీ పేమెంట్ లేదు, ఈ విషయం ఊరికట్ట దోగడు ఇసుకు బండి మీద. మమ్మల్ని ఇప్పుడు నేను ఆల్రెడీ అగ్రిమెంట్ తీసుకుంటే రాకపోయావు అనుకో, చదువుతున్నా. రానని చెప్పాను. ఎందుకు రావు నువ్వు? ఎందుకు ఎవడు కాల్ అవకాశం వస్తే నువ్వు వద్దంటావా? చెప్పేది నేను చెప్పేది నేను ఆల్రెడీ చెప్పా, మా బాబాయ్ బర్రెల మీద బాగా తిరుగుతుంటాడు. బర్రెల మీద తిరుగుతా, నీ మీద తిరుగుతా, పైన నీ పైన ఎక్కి తిరగలేదు. చెప్పేది నువ్వు చెప్పేదా? పని చదువుతున్నా నేను. నేను రాను చెప్తుంటా. ఆడ దూకు 7 దూకు అంటావు. హైదరాబాద్ నుంచి టీం మొత్తం వచ్చిందిగా. వచ్చా వాళ్ళ మీద ఎక్కువ. నేను వెళ్ళి అడిగే అవకాశం వచ్చిందిగా. నేను చెప్పాగా మా బాబాయ్ ఉన్నాడు అని చెప్పాగా. కొట్టే మొహోడా నీకే బాబాయ్? నీకు బాబాయ్ నీకే బాబాయ్? నీకు బాబాయ్ నువ్వు అసలు ఎవరు కాదు. ఇప్పుడు ఏమైంది నీకు? రానని చెప్పానుగా. ఎందుకు డబ్బులు వస్తున్నాయిగా? డబ్బులు వస్తే చెయ్యో కాలు ఇరిగిద్దు, నువ్వు పెడతావా? మాట చెప్పేది 10 రోజులు షూటింగ్ ఉండదు. 15 అంతా చెప్పేది ఎంత వస్తాయి? చెయ్యి బోన్ ఇరిగింది అనుకో, ఎంత అవుతాయి? 10 ఏళ్ళు రికవర్ అవుతావు. 10 ఏళ్ళు రికవర్ కాదు, పైకి పోతావు, పైకి వెళ్తావు. 10 ఏళ్ళు రికవర్ కాదు, పైకి పోతావు, పైకి వెళ్తావు. రూపలు కడతారు, రాపలేదు అన్ని ఉంటాయి. నీకు బండగట్టి సముద్రంలో పడతాను, బండగట్టి సముద్రంలో పడతాను. మాట చెప్పు. రాను. రాకపోతే పేమెంట్ తీసుకున్నా సార్. ఏ పేమెంట్ సగం పేమెంట్ తీసుకోనా? తీసుకో. నువ్వే కడతావు, అన్ని నువ్వే కడతావు. నాకేం పని రా? ఏం చేస్తా? మర్యాద రాను. ఏంది పక్కన కూర్చోలేవు? కూకోను, నా పక్కన కూర్చోని దూకడం ఏమైంది నీకు? ఇప్పుడు ఫైనల్ మాట చెప్పు నాకు. నేను రాను. ఇక నువ్వు చదువుతా, నీకు తీసుకెళ్లి జైలు వేస్తారా? చదువుతున్నా సెంట్రల్ జైల్లో డబ్బులు తీసుకు కొట్టిన జ్యోతి ఏందన్నా సినిమా అంటే నీకు. ఇప్పుడు నాకు వచ్చింది చెప్పేది నువ్వు సరే దూకం బాగా. బండి మీద కూర్చో. నేను రాను, అసలు బండి మీద కొడుకు రాను. చెప్పింది వినపోతే అవకాశం అందరు కొత్తదా? వస్తా అవకాశం
దూకు నేను దూకాగా సముద్రంలో కూడా దూకు ఇక చెప్పేది నేను చెప్పేది సరే రానన్నారు పని చేయి. ఏం పని నువ్వు కూర్చో నీకు డూపుని పెట్టిస్తా. నాకు డూపు దేవుడు పోరా బాబు ఆడకి వెళ్తా నువ్వు నీకేం చదువుతుంది చెయ్యి దెబ్బ తగిలింది అనుకో చదువుతున్నా ఇరిగిద్ది పోనీ పోతావు ముండా కొడక పేడ లేకుండా పోతావు ఇరిగిందంటే ఈ చెయ్యర కొడతా నీది తెరిచేస్తా ఎందుకు ఎరగొడతా చెయ్యి మీద పడిందంటే చెయ్యి మీద ఏంద్రా అంబిడి కొడక రామని చెప్పారా వస్తారావా రానే చెప్పాను నీకు ఎన్నిసార్లు చెప్పాలి నేను చెప్పే కాల్ షీట్ తీసుకున్నా వస్తాడని చెప్పా నేను ఎవడు వస్తాడు బరిగొడ్లు నన్ను అడిగి తీసుకున్నావు వస్తాడు బండి మీద కూర్చుంటా బండి మీద నుంచి నడతానికా నడతా బండి మీద నుంచా ఎప్పుడెప్పుడు చంపుతా రావడానికి ఏమైంది నీకా మర్యాదగా మాట్లాడు యాదవ్ లంబిడి కొడుకు సిగ్గులేదు శరం లేదు ఎందుకు కొడుతున్నా ఎందుకు కొడుతున్నా ఏంది ఎందుకు కొడుతున్నా ఎందుకు కొడతాడు నన్ను బండి మీద రమ్మంటావేంద్రా బండి మీద దోసి నడతాను కింద పడతాను సినిమాలో ఒక చిన్న స్టంట్ చేయలేవు నువ్వా నాకు అవసరం ఫైల్ చేయమంటున్నారా నాకు అవసరం ముసలోడికి ఏది నాకు అవసరం ఏంట్రా నిన్ను కూర్చోమని చెప్పాం బండి మీద అవసరం లేదు నేను కూకోను నాకు అవసరం ఇగో చెప్పేది నువ్వు ఏడ కూర్చోవా ఏడ కూకోను నువ్వు ఎన్నిసార్లు కూర్చుంటున్నా నేను ఎన్నిసార్లు నీకెందుకురా నేను ఎన్నిసార్లు నీకేం పని బీపీ తెప్పి ఏం చేస్తావా బీపీ దక్కితే ఏం చేస్తా ఏం చేస్తావు మొత్తం రాళ్ళు కింద పడతాయి నీ రాలవా ఏం చేస్తావు మొత్తం రాళ్ళు కింద పడతాయి నీ రాలవా పొళ్ళు నీ రాలవా పైకి వచ్చి మాట్లాడుతుంది బయట ఏ బరి కొడుతుంది వస్తా ఇరా బయటికి ఎవరు నువ్వు బరి కొట్టు చెబుతారా నీకే రాస్తుందా ఎలాంటి వినపడతా అబ్బాయి కొండ మాట్లాడు ఏం నీతో మాట్లాడేది దెబ్బాయికి ఉండేందిరా దెబ్బాయికి ఉండేందిరా చెప్పి మాకా దౌడ పగిలిద్ది అనుకున్నావు ఏంది ఇప్పుడు నువ్వేమంట లాస్ట్ కి నేను రానంట రావుగా రాను రాను డబ్బులు కట్టు ఏం డబ్బులు నువ్వు ఇచ్చేవేంది నాకు డబ్బులు నేను ఇచ్చాను చెబుతా నీకు నాకు ఇచ్చేవేంది కాకిలు మేపేవాడా ముక్కు బాగా ఖాతాలు లేరే కూడా పోరా రాకుండా ఇల్లు ఏం చేస్తావా ఏం చేస్తా ఏం చేస్తావంట ఎవరిని గుర్తా ఎవరు కొడతావురా ఎవరిని గుర్తా ఎవరు కొడతావురా ఏడో కాచాలేరు మొహం ఈడు మొహం దాకా నువ్వు రాకుండా వెళ్తావా నీ బరిగొడ్లు దోలికి వెళ్తావా తోలికెళ్ళు నేను తోలికెళ్ళి నువ్వు తోలికెళ్తావు తోలికెళ్తా నీయా కొట్టావు నీ ఏంట్రా నువ్వు పైకి తోలికెళ్తా తోలికెళ్ళు కొట్టావు నీయా తోలికెళ్తా నువ్వు రాకుండా కొన్నా నువ్వేనా కొన్నా ఉంటా కొట్టు తోలికెళ్తా గుద్దుతాలా అమ్మిడి కొడుకు అనుకున్నావు ఎలా కొడుక చూడు ఏం తాగేది ఇప్పుడు నువ్వేమంట నేను రానంట బండి మీద కూర్చోవా కూకోను కూకోను ఏడ కూర్చోగాక ఏడ కూకుంటే నీకెందుకు రా ఏడ కూర్చో ఏడ కూకుంటే నీకెందుకు సరే నువ్వు ఏం చేస్తావా నువ్వు ఇక్కడ నుంచి కదిలి చెబుతా ఏం చేస్తా నువ్వు రాకుండా వెళ్ళు ఏం చేస్తా ఎల్లు చెబుతా నువ్వు చూద్దాం ఏంద్ర నువ్వు చూసేదా హైదరాబాద్ నుంచి వచ్చారా నువ్వు ఏ నుంచి రావు నువ్వు చీరాల నుంచి రాకోసరా నీకోసం అతనికి హైదరాబాద్ నుంచి వచ్చాడు సికింద్రాబాద్ నుంచి వచ్చాడు ఆడేడు నుంచి వచ్చాడు ఈడేడు నుంచి వచ్చాడు నీకు చెప్పానండి నేను వస్తానని ఇప్పుడు చెప్పానండి చెప్పేది లైఫ్ చూడు ఎక్కడికి వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళి తెలుసు నీ లైఫ్ నా లైఫ్ ఎక్కడికి లేదా పైకి వెళ్ళిద్దా 10 లక్షలు పేమెంట్ తీసుకుని ఆర్టిస్ట్ అవుతావు నువ్వు 10 లక్షలు నీ మొహానికి ఎవరు ఇచ్చేది డబ్బులా రాను ఏందంట ఏమంట వస్తావా రానంట రాను సరే రాకుండా నువ్వు ఏం చేస్తావు 6 గంటలు టైం ఇస్తా నీకు ఏం చేస్తా రాకుండా వెళ్ళి ఒక్క బర్రి మీ ఇంటికాడ కట్టేసి ఉంటాయని చూపిస్తాను ఎక్కడికి వెళ్తా ఆగమని చెప్పారు నేను రాను రాను రావడం కాదు చెప్పేది బాబాయ్ నేను చెప్పేది వింటానువా ఏంది నువ్వు చెప్పేది ఏంది నువ్వు చెప్పేది ఆల్రెడీ పేమెంట్ ఇచ్చాడు చెప్పాను 5 లక్షలు ఎవరికి ఇచ్చా నేను దూకా నువ్వు దూకా ఇంజూర్ అయ్యింది దానికి పోలేదు ఇంకా ఉన్నాయండి దూకినప్పుడు పోలా నేను దూకినప్పుడు నువ్వు బండి మీద కూర్చొని ఉంటావు నాకు అవసరం లేదు ఇగో నువ్వు అవసరం లేదు అన్నావు బీపీ తెప్పి మాకు చదువుతున్నా నాకు డబ్బులు వస్తాయి నీకు డబ్బులు వస్తాయి నాకు అవసరం లేదు నీ డబ్బు అవసరం లేదు నువ్వు అవసరం నువ్వు డబ్బులు ఏం డబ్బులు డబ్బులు ఇచ్చి మరి డబ్బులు ఇచ్చావరా ఎవరికి ఇచ్చావు డబ్బులు ఎవరికి ఇచ్చావా డబ్బులు ఇయ్యే ఎవరికి ఇచ్చా డబ్బులు అవసరం లేదు అన్నావా డబ్బులు డబ్బులు అవసరం తగలి తగిలిందానికి అది